Hi friends, welcome to NMR Study Circle. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ 1000 బిట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1000 బిట్స్ కూడా జనరల్ అవేర్నెస్ విభాగానికి చెందినవి. మనం ఈ పార్ట్ 1 అంటే ఈ వీడియోలో పార్ట్ 1లో భాగంగా 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిట్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా రైల్వే, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి మొదలగు ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా ఉంటాయి. సో ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్. Tropic of Capricorn does not pass through which one of the following continents? See, Tropic of Capricorn అనే లైన్ 3 continents 10 countries అదేవిధంగా 3 వాటర్ బాడీస్ ద్వారా వెళ్తుంది. 3 వాటర్ బాడీస్ ద్వారా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనే లైన్ వెళ్తుంది. ఆ 3 కాంటినెంట్స్ ఏంటంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ అమెరికా. ఈ 3 కాంటినెంట్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే among the 4 continents, okay, the Tropic of Capricorn does not pass through అన్నాడు. దేని ద్వారా వెళ్దంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆసియా. సో ఆసియా అనే కాంటినెంట్ ద్వారా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనేది వెళ్ళదు. నెక్స్ట్ వన్, whose birthday is being celebrated as National Unity Day, రాష్ట్రీయ ఏకతా దివాస్ ఇన్ ఇండియా. అంటే ఎవరి బర్త్డేని నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిన నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటారు. అదేవిధంగా ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19న ఏం జరుపుకుంటారంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14న ఏం జరుపుకుంటారంటే చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31న నేషనల్ యూనిటీ డే, ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19న నేషనల్ ఇంటిగ్రేషన్ డే, జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఓంకారేశ్వర డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓంకారేశ్వర డ్యామ్ ఎక్కడ ఉన్నదంటే నర్మదా నది పైన ఉన్నది ఓంకారేశ్వర డ్యామ్. సో ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మధ్యప్రదేశ్. ఓంకారేశ్వర డ్యామ్ ఎక్కడ ఉన్నది? మధ్యప్రదేశ్ లో నర్మదా నది పైన ఉన్నది. నెక్స్ట్ బిట్, which is the largest coconut producing state in India? సో కోకోనట్ ప్రొడ్యూసింగ్ లో విస్తీర్ణంలో గాని లేదా ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ కేరళ వస్తుందన్నమాట.
సెకండ్ ప్లేస్ తమిళనాడు. అయితే ఈ ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే తమిళనాడు. ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేసు తమిళనాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విస్తీర్ణంలోనూ ఉత్పత్తిలోనూ ఫస్ట్ ప్లేస్ కేరళ ఉన్నది. ఉత్పాదకతలో తమిళనాడు ఉంది. ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేస్ అంటే హెక్టార్కు 14,000 కొబ్బరికాయలు దిగుబడి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ which is considered as the world oldest civilization. Answer is Mesopotamia civilization. Mesopotamia civilization. So Indus Valley civilization ఏమని పిలుస్తారంటే హరప్పన్ civilization. హరప్పన్ civilization. అదే చైనీస్ సివిలైజేషన్ ఏమంటే వరల్డ్ గ్రేటెస్ట్ సివిలైజేషన్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ద వరల్డ్ వార్ సెకండ్? ఓకే, వరల్డ్ వార్ 2 అనేది ఎప్పుడు ఎండ్ అయిందంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939 సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే 1945 సెప్టెంబర్ 2న ఎండ్ అయింది. 1939 సెప్టెంబర్ 1 స్టార్ట్ అయితే 1945 సెప్టెంబర్ 2న వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్? So answer is option A, Mein Kampf. Answer is Mein Kampf. అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఆటోబయోగ్రఫీ మెయిన్ కాంఫ్. మై స్పిరిచువల్, అక్కడ పక్కన ఇంకొక 4 ఆప్షన్ ఇచ్చి చూడండి. మై స్పిరిచువల్ దలై లామా యొక్క ఆటోబయోగ్రఫీని ఏమంటారంటే మై స్పిరిచువల్. సో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ఈ ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే గాంధీజీ. ఓకేనా, మహాత్మా గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీని ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, రే ఆఫ్ హోప్ అనే ఆటోబయోగ్రఫీ రే కెనడీ అనే ఫుట్బాల్ ప్లేయర్ యొక్క ఆటోబయోగ్రఫీ. రే కెనడే అనే ఫుట్బాల్ ప్లేయర్ యొక్క ఆటోబయోగ్రఫీ రే హోప్. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఇన్ 1885 ఇన్ విచ్ స్టేట్, ఇన్ విచ్ సిటీ? ఓకే, ఎక్కడనేది ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనేది స్థాపించబడింది అంటే ఆన్సర్ ఈజ్ బాంబే. ఫస్ట్ మీటింగ్ బాంబేలో 1885 డిసెంబర్ 28 to 31 మధ్యన ఈ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ కు హాజరైన వాళ్ళ సభ్యులు ఎంతమంది అంటే 72 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అంతమంది అటెండ్ అయ్యారు, 72 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ ఐఎన్సిని స్థాపించిన వాడు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన వాడు ఎవరంటే ఏఓ హోమ్. ఫస్ట్ ప్రెసిడెంట్, ఐఎన్సి యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. అంటే మనకి ఐఎన్సి మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎక్కడ జరిగింది? ముంబైలో. ఏ ఇయర్? 1885 డిసెంబర్ 28 to 31. ఎంతమంది హాజరయ్యారు? 72 మెంబర్స్ హాజరయ్యారు. దీనికి ఐఎన్సి స్థాపించిన వాడు ఎవడు? ఏఓ హోమ్.
దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవడు, అది మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవడు, డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్. When was the Bhagat Singh executed? When was the Bhagat Singh executed? Answer is March 23, 1931. లాహోర్ సెంట్రల్ జైల్లో ఊరి తీయడం జరిగింది. ఇతని బర్త్డే ఎప్పుడంటే 1907 సెప్టెంబర్ 28న జన్మించడం జరిగింది. 1907 సెప్టెంబర్ 28న జన్మించడం జరిగింది. మార్చ్ 23, 1931లో లాహోర్ సెంట్రల్ జైల్లో ఊరి తీయడం జరిగింది. లాహోర్ సెంట్రల్ జైల్. సో ఇతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ, హిందుస్థాన్ చాలా ఇంపార్టెంట్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఇతను ఒకడు అన్నమాట. నెక్స్ట్ వన్. Which article in the Indian Constitution address the protection of interests in minorities? ఓకే, ఇక్కడ మనకి 4 ఆప్షన్లు కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఆర్టికల్ 26, మనకి 4 ఆర్టికల్స్ కూడా తెలిసి ఉండాలి. ఆర్టికల్ 26 దేని తెలియజేస్తుంది అంటే మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించుకోవచ్చు. మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 27 ఏం తెలియజేస్తుందంటే మతపరంగా ఎవరిపై కూడా పన్నులు విధించరాదు, ట్యాక్సెస్ అనేది విధించరాదు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 29 అనేది ఆర్టికల్ 29 భాష, లిపి మరియు సంస్కృతుల పరిరక్షణ హక్కు. భాష, లిపి పరిరక్షణ హక్కు, సంస్కృతుల పరిరక్షణ హక్కు. ఆర్టికల్ 29. ఆర్టికల్ 30 దేని తెలియజేస్తుందంటే భాషా, లిపి, సంస్కృతుల పరిరక్షణకై విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఆ మతాలు అనేవి భాషా, లిపి, సంస్కృతుల పరిరక్షణకై విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఇంకా ఆర్టికల్ 28 ఒకటి ఉన్నది. ఆర్టికల్ 28 ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ సంస్థల్లో మత ప్రబోధం చేయరాదు. ప్రభుత్వ సంస్థల్లో మతం గురించి ప్రచారం చేయరాదు. సో ఈ క్వశ్చన్ లో ఏ ఆర్టికల్ అనేది మైనారిటీస్ యొక్క ఇంట్రెస్ట్, భాష, లిపి, సంస్కృతిని పరిరక్షిస్తారంటే ఆర్టికల్ 29. ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 29. సో నెక్స్ట్ వన్, మనం ఇంతకుముందు ఒక బిట్ మర్చిపోయాము. 10th one. Gross national happiness is a term coined in 1972 by which country? Gross national happiness index అనేది 1972లో ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసిందంటే భూటాన్. ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసింది? భూటాన్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జిగ్మే సింగ్ వాంగ్చుక్ అనే వ్యక్తి ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని 9 డొమైన్స్ ఆధారంగా బేస్ చేసుకొని రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. If there is disagreement between the two houses of parliament over a bill, then అంటే
బిల్లు పాస్ అయ్యేటప్పుడు లోక్సభ రాజ్యసభ మధ్య డిస్ప్యూట్స్ ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే వాటిని ఎలా పరిష్కారం చేసుకుంటారంటే ఈ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ కన్వెన్డ్ అంటే ఉమ్మడి సభా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ వన్, in which language can members of the parliament express themselves in the house? So according to article 120, ఆర్టికల్ 120 ప్రకారం ఇంగ్లీషు, హిందీ, మదర్ టంగ్ భాషల్లో మనం అసెంబ్లీ లాంగ్వేజ్ గా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్? ఎవరంటే ఆప్షన్ సి ప్రకాష్ పదుకొనే. in 1980. సో సెకండ్ వాడు ఎవడంటే పుల్లెల గోపీచంద్. ఇలా కూడా అడగొచ్చు. రెండవ వ్యక్తి ఎవరు? ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన రెండవ వ్యక్తి ఇండియా నుంచి ఎవరంటే పుల్లెల గోపీచంద్ సెకండ్ పర్సన్. నెక్స్ట్ వన్, which hard disk will be able to store more information? 24 MB. So MB means megabyte. 1 mega equal to 1 M. Mega అంటే 10 power 6. అంటే 10 power 6. Okay, next one, 24 GB. GB 1 gigabyte. GB అంటే gigabyte. G అంటే 10 power 9. So 24,000 KB. K means 10 power 3. So క్వశ్చన్ ఏంటి? ఏ హార్డ్ డిస్క్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది అంటే 24 GB is the right answer. 24 GB is the రైట్ ఆన్సర్. ఆ 24 జీబీలో మాత్రమే ఎక్కువ అనేది ఉంటుంది, ఎక్కువ మెమరీ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, మనం 15 బిట్ మర్చిపోయాము. 15 బిట్ ఏంటంటే విచ్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కుంభమేళా? ఏ సిటీకి సంబంధించిందంటే ఉజ్జయిని. ఈ కుంభమేళాలు అనేవి గంగా నది ఒడ్డున జరుగుతాయి. ఈ కుంభమేళలో రకాలు ఉంటాయి. ఒకటి సాధారణ కుంభమేళ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదేవిధంగా అర్ధ కుంభమేళ అంటే 6 years కి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 years కి ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ, ఇది చాలా ఇంపార్టెంట్. మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని బిట్టు కూడా అడగవచ్చు. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2001వ సంవత్సరంలో ఈ మహాకుంభమేళ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, USB is referred to when talking about electronic devices and computers. What does it mean? USB means చాలా ఇంపార్టెంట్ అమ్మిది. USB Universal Serial Bus. USB full form Universal Serial Bus. Next one, what does the term CPU
mean in computers? CPU mean in computers. So answer is CPU means Central Processing Unit. Central Processing Unit. Option A is the right answer. Next one. The abbreviation of PSLV stand for. The abbreviation of PSLV stand for. PSLV means Polar Satellite Launch Vehicle. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. Polar Satellite Launch Vehicle. Next one. Defense Research and Development Organization DRDO was found in the year. ఏ ఇయర్లో స్థాపించడం జరిగిందంటే 1958లో స్థాపించడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడంటే డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. సో దీనికి ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి. ప్రెజెంట్ చైర్మన్ సతీష్ రెడ్డి. ప్రెజెంట్ చైర్మన్ సతీష్ రెడ్డి. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.